అప్ప ఎస్, అసలు ఈ ప్రేమ అనే పదాన్ని ఎవరు కనిపెట్టిరు? బజ్జీల బాలింగే. ఈ ప్రేమ మీద సినిమాలు, సీరియల్స్ ఇవన్నీ ఏంటి అసలు? ప్రస్తుతానికి అది వ్యాపార వస్తువు. అసలు ఈ ప్రేమ గోలేంటి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 99% పీపుల్ ఎక్కడెక్కడ ప్రేమ అని వాడుతున్నారు, అక్కడ అవసరం అని వాడితే బాగుంటుందేమో. నీడ్ ఉంది. ఇప్పుడు నీడు కదా. ఇప్పుడు నేను నీటితో ప్రేమలో ఉన్నానా? నో. దట్ ఇస్ ద పాయింట్. ఒక యవ్వనంలో ఉన్న ఒక శరీరానికి ఇంకొక శరీరం అవసరం. ప్రకృతి నియమం. ఓకే, ఇప్పుడు ఇది మనిషి జ్ఞానంతో సంబంధం లేనిది. ప్రకృతిలో అన్ని ప్రాణులు సంపర్కం చేస్తున్నాయి, అన్ని ప్రాణులు పట్టుకుంటాయి. ఆ తర్వాత అక్కడ కులాలు, మతాలు, పోలీసులు లేవు కాబట్టి, తర్వాత అక్కడ సంరక్షణ బాధ్యత లేదు. ఎగ్జిస్టెన్షియల్గా ఒక ప్రసవించిన తర్వాత ఒక పంది కానీ అది కొంతసేపు చూసుకుంటుంది. పందికి కూడా తెలుస్తుంది కొద్ది రోజులు చూసుకోవాలి వీటిని అని. ఎప్పుడైతే ఆ పిల్లలు లేచి నడుస్తాయో పంది వదిలేసి వెళ్ళిపోతుంది. అటాచ్మెంట్ ఉండదు. సో అక్కడ ఏంది, లవ్ అట్లాంటిది ఏమీ లేదు. రిప్రొడక్షన్ అన్నది ఈ ప్రకృతి నియమం. సో రిప్రొడక్షన్కి శృంగారం ఆధారం. కానీ మనిషి ఏం చేశాడు, మనిషికి ఒక ఉన్నతమైన మనసు ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని పోయిటిక్గా చూడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నీళ్లు తాగడానికి ఒక దొప్ప జాలు, కానీ బాటిల్ తయారు చేశాడు. అంటే అదే వాటర్ని అతను ఏమి చేయలేడు, కానీ వాటర్ని ఎందులో బంధించవచ్చు అన్నది వాడు ఒక బాటిల్ చేశాడు. నెక్స్ట్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ తాగే బాటిల్లే ₹1,00,000 ఉండొచ్చు కాస్ట్లీ. ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాటర్ అంతే. వాటర్లో ఏముంటుంది, గాలి ఏముంటుంది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ పీల్చే గాలి, నేను పీల్చే గాలి రెండు ఒకటే. ఒకవేళ అడవిలో ఉంటే సెలబ్రిటీ అయినా, కానీ వాటర్ కూడా ఒకటే. కానీ ఆ వాటర్ బాటిల్ మారచ్చు, ఆ వాటర్ బాటిల్ ప్రజెంటేషన్ మారచ్చు, ఆ వాటర్ బాటిల్ ఇచ్చేవాడు నీట్గా తయారు చేసుకుని ఇస్తుండొచ్చు. సో ఇదంతా ఏంది, మనిషికి ఉన్న పోయిటిక్ మైండ్, ఊహాజనితమైన మైండ్ క్రియేట్ చేస్తున్నది. ఇది తప్పు లేదు. కానీ ఈ ప్రేమ విషయం కూడా అట్లా పోయిటిక్గా మారిపోయింది. అంటే మనిషి జస్ట్ నాకు నీ అవసరం ఉంది అని చెప్తే నచ్చడం లేదు. అందుకని నాకు నువ్వంటే చాలా ఇష్టము, నువ్వు లేకపోతే నేను బతకలేను, ఈ ప్రపంచంలో ఎక్కడా చూడని కళ్ళు నీలో చూశాను, అసలు నువ్వు నవ్వితే నేను లోకం మర్చిపోతాను. ఈ పొగడత నచ్చుతుంది ఎదుటి వ్యక్తికి. ఎదుటి వ్యక్తి కనుక ప్రాగ్మాటిక్ అనుకో, ఇచ్చివాగుడు ఆపు, విషయం చెప్పు అనాలి. మనిషికి పొగడత ఇష్టం. ఎందుకంటే నిన్ను నీవు యథావిధిగా చెప్తే ఎవరికి నచ్చదు. పొయిటిక్ మైండ్ వచ్చేసింది. మనం చిన్నప్పటి నుంచి ప్రతిదీ పొయిటిక్గా చూస్తున్నాం. మంచి ఇల్లు, మంచి కలర్లు. నువ్వు ఇంట్లో ఉండేది ప్రశాంతంగా ఉండాలా వద్దా దాన్ని ఎవడు ప్లాన్ చేసుకోవట్లేదు. ఇల్లు అందంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నావు. నీకు ఒక హెల్దీ మైండ్ ఉండాలని ఎవడు ప్లాన్ చేసుకోవట్లేదు. మనిషికి ఇష్టమే లేదు. అందుకని ఇప్పుడు మనకు ప్రపంచంలో చూపిస్తున్న ప్రేమ కాదు, నీడ్. ఆ నీడ్ అనే దానికి అందమైన పోయిటిక్ ఎసెన్స్ అంతా కట్టారనమాట. ఇప్పుడు ఒక అమ్మాయి వెంటబడుతూ పాట పాడేవాడు, లేకపోతే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అనడాలి, ఇదంతా మూర్ఖత్వం. ఎవరి కోసం ఎవరు చచ్చిపోకూడదు, ఎవరిని ఎవరు చంపకూడదు. అసలు సాటి మనిషి గుర్తు రావద్దు నీకు. ఇప్పుడు నేను నీళ్ళు తాగిన బాటిల్ ఇక్కడ పెట్టేసిన, ఒకటి రాసుకుంటున్నా, ఆ బాటిల్ ఎందుకో నాకు గుర్తొస్తుంది అంటమా. ఇది రియల్ మైండ్ ఇలా ఉండాలి. కానీ ఇలాంటి వాడిని ఏమంటారంటే అసలు నీకు ఏ ఎమోషన్ లేదు, నీకు ఏ ఫీలింగ్ లేదంటారు. నీకు జీవితం అర్థమైతే నీకు ఏ ఎమోషన్ ఉండదు, నీకు ఏ ఫీలింగ్ ఉండదు. అర్థం కాని వాడికి ఎమోషన్స్, ఫీలింగ్స్లు, బాధలు, కన్నీళ్ళు, పీకులాటలు, పోయిట్రీలు. అందుకని ప్రేమ అంటే ఎగ్జిస్టెన్షియల్గా ఒక సంపూర్ణ అంగీకార భావన. దట్స్ ఆల్. ఏ స్టేట్ ఆఫ్ నో కాన్ఫ్లిక్ట్ ఈజ్ లవ్. ఎగ్జాంపుల్ జంతువులకు తెలియదు అనుకుందాం, కానీ వాటిలో కాన్ఫ్లిక్ట్ ఉండదు. వర్షం పడ్డది, కొట్టుకుపోతుంది, ఎందుకు ఇట్లా అయింది, ఓ పరమేశ్వర. కాన్ఫ్లిక్ట్ లేదు. కొట్టుకపోతే ఎక్కడ ఒడ్డు దొరికితే ఆగి పడుకుంటాయి.
అసలు నేను జమ చేసుకున్న 2 కట్టె ముక్కలు ఎక్కడున్నాయో అని ఎప్పుడు అనుకోదు అది. సరే, మనిషి యొక్క దాని డెఫినేషన్ ఏమిటి? జంతువు కాబట్టి, దానికి బుర్ర లేదు కాబట్టి, అది కుసంస్కారం కలిగి ఉంది, సంస్కారహీనమైంది కాబట్టి అది అట్లా ఉంటుంది. మనిషి అట్లా కాదండి. మనకి ఎమోషన్ ఉంటుంది, రక్త మాంసాలు ఉంది, ఎమోషన్ ఉంటుంది, మాకు ఫీలింగ్ ఉంటుంది అంటాడు మనిషి. అందుకే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అందుకని నిజంగా లైఫ్ని అర్థం చేసుకోవాలంటే విషయం లోపలికి తొంగి చూడాలి. నిజం ఒప్పుకో, నీకు నీడ్ ఉంది. ఈ శరీరానికి ఒక సమస్య. ఇప్పుడు ఆకలి అవ్వగానే ఆహారం కావాలనిపిస్తుందా? దాని పట్ల ప్రేమ ఏముంటుంది? దాని పట్ల అవగాహన ఉంటుంది. ప్రేమ ఉంటుందా? నువ్వు అన్నాన్ని ప్రేమగా కలుపుతావా? చెప్పు నాకు. అది అవసరం. అనవసరం, అది అవసరం. ఇది చూడు, అలాగే నువ్వు గడ్డి తినట్లేదు అంటే నీకు ఎరుక ఉంటుంది, ఏం తినాలి ఏం తినకూడదు. కానీ ప్రేమ దాన్ని ఎట్లా అన్నాన్ని ఇట్లా ముఖానికి ఇట్లా పూసుకో అట్లేం లేదు. మరి అది ఆ ప్రేమే అవసరం లేదా పప్ప లైఫ్లో? అబ్సల్యూట్లీ అవసరం లేదు. అది ప్రేమ కాదు, అది స్టూపిడిటీ. చెప్తా, ప్రేమ దగ్గరకు వద్దాం. సో ఎట్లయితే మనకి శరీరానికి నీడ్ ఉందో అట్లా ఈ శరీరానికి నీడ్ ఉంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత శృంగారం అది కోరుకుంటుంది. బాడీ అనేది ఆటోమేటిక్గా ఆపోజిట్ సెక్స్ వైపు అట్రాక్ట్ అవుతుంది. తప్పు కాదు అది. పందే అట్రాక్ట్ అయినప్పుడు మనిషి ఎందుకు అట్రాక్ట్ కాడు? పందికి ఏ పుస్తకాలు చదివింది తెలుసు కదా దానికి. అది ఎగ్జిస్టెన్సే జరుపుతుంది. ఇట్లా ఒక ఆడని ఒక మొగని ఎగ్జిస్టెన్సే కలుపుతుంది. ఇట్లా నువ్వు కలుస్తలేవు. కొన్ని విషయాలు వీడియోలో చెప్పకూడదు, కానీ నువ్వు సరిగ్గా ఎగ్జిస్టెన్షియల్గా ఉంటే నీ ప్రయత్నం లేకుండా ఆడా మొగ కలవడం జరుగుతుంది. మనిషికి తెలియదు అది. ఎందుకంటే మనిషి అంతా ఎఫర్టు, ఎక్స్ట్రా ఎఫర్టు, ప్లానింగు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాడి ఎసెన్స్ని ఎప్పుడో మర్చిపోయాడు. అది మనిషి యొక్క స్టూపిడిటీ. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నీడ్ మాత్రమే. సో ఆ నీడ్ని మనం ఏం చేసాం? గ్లోరిఫై చేసాం. ఉదాహరణకి ఒక ఇద్దరికి పెళ్లి చేస్తున్నారు. దేన్ని చేసుకుంటున్నారు? దానికోసమే. తెలుసుకోవాలి, ఇంత జనాభా ఎక్కడి నుంచి వచ్చింది? శృంగారం నుంచి వచ్చింది. శృంగారం లేకుండా పెళ్ళుందా? శృంగారం లేకుండా లవ్ ఉందా? అందుకని ఈ లవ్ అనే దాన్ని శృంగారం నుంచి పక్కకి జరిపేసేయాలి. ఫస్ట్ ప్రిన్సిపల్. లవ్ ఎవరితో ఉండొచ్చు. ఐ లవ్ పెయింటింగ్. నేను మా అమ్మని ప్రేమిస్తాను, మా అన్నని ప్రేమిస్తాను, నా కూతుర్ని ప్రేమిస్తాను, మా కుక్కని ప్రేమిస్తాను. కానీ నీడ్ అన్నది దేంతో పడితే దాంతో ఉండదు. నేను గడ్డిని తింటాను, నేను అన్నాన్ని తింటాను ఎవడన్నాడే? నీడ్ అన్నది వెరీ స్పెసిఫిక్. దాహం వేస్తే కిరోసిన్ తాగకూడదు, నీళ్ళే తాగాలి. కానీ ప్రేమ అట్టగా యూ కెన్ లవ్ ఎనీథింగ్. అంటే అన్నిటినీ అంగీకరించే ఒక స్వభావం. సో అందుకని ఈ సినిమాల్లో చూపించే ప్రేమ కాదు, నీడ్ అండ్ లస్ట్కి ఒక మంచి ముసుగేశారు. చాలామంది అవే చూసి పెరుగుతున్నారు కాబట్టి ఆబ్వియస్గా ఒక అమ్మాయి కొంచెం ఎర్రగా బుర్రగా ఉండంటే ఐ లవ్ హర్ అంటున్నాడు. కాదు, యూ నీడ్ హర్. ఆమె అవసరం ఉన్నది నీకు. ఆమెను పట్టుకోవాలని, లేదా ఆమెను దొర్లాలని, లేకపోతే ముద్దు పెట్టుకోవాలని. సో నీవు తినాలంటే 2 అవసరం, అటు అన్నము ఇటు నీవు కదా. దాహం తీరాలంటే 2 అవసరం, నేను నీరు. అట్లా శృంగారం కూడా 2 అవసరం, ఆడ మగ. ఇప్పుడు ఈ దాహం నీరు తింటే ఇప్పుడు నేను నీళ్ళు ఇట్లా పోసుకుంటున్నాను అనుకో, నీళ్ళు లోపలికి పడకపోతే నేను నీ నోట్లో పడను, నేను నీటిలో పడను అన్నది అనుకో, అది కాన్ఫ్లిక్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది? నీడ్ కోసం కలవాల్సిన వాళ్ళు దాన్ని గ్లోరిఫై చేయడం వల్ల ప్రామిస్లు వచ్చేసినాయి. నేను నీతో కలిస్తే నాకేంటి, నాకు మంచి లైఫ్ ఇస్తావా అంటే నీడ్ పక్కకి జరిగింది. ఇంకా కొత్త విషయాలు చర్చలోకి వస్తుంది. నీడ్ ఎప్పుడు బ్యూటిఫుల్గా ఉంటుంది. నీడ్లో ఎమోషన్ లేదు, నీడ్లో అటాచ్మెంట్ లేదు. నీడ్ వెరీ బ్రూటల్ రియాలిటీ, ఎగ్జిస్టెన్షియల్. అది నువ్వు ఒప్పుకోకపోయినా ఎగ్జిస్టెన్షియల్ శృంగారం ఉన్నది. దానికి ఏం చేస్తున్నాం? శృంగారానికి అటు ఇటు మనం చాలా ఇటుకలు పేరుస్తున్నాం అన్నమాట. ఆ ఇటుకలు కట్టిన బిల్డింగ్లో మనమే కూరి సమాధి అయిపోతున్నాం. ప్రామిస్లు వస్తాయి, ఫేక్ ప్రామిస్లు వస్తాయి. ఇప్పుడు ఏదేమైనా దాన్ని ముట్టుకోవాలబ్బా, లేదా వాడిని ముట్టుకోవాలి, అందుకని ఏదో అబద్ధం చెప్పేస్తున్నాను. సంవత్సరం తిరిగేలోపు నీకు బంగారు నగలు చేయిస్తా, ఐ లవ్ యూ. నువ్వు ఐ లవ్ యూ దేనికి చెప్తున్నావు? ఆ మాటకు గదు. ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఆ అబ్బాయి నాకు ఇష్టం. నిజంగా అబ్బాయిని ఇష్టపడుతున్నావా? నీ బొంద. అతని వెనుక ఫ్యామిలీ,
అతని జాబు, అతని శాలరీ, అతనితో ఉంటే నీకు కార్ వస్తుంది, అన్నీ కలిసి నువ్వు ఇష్టపడుతున్నావు. దిస్ ఈజ్ నాట్ లవ్. నీ నీడ్స్ అవన్నీ. ఇప్పుడు ఒక మంచి సంబంధం ఏమిటి చూస్తున్నారు? అబ్బాయి ఏ కులము, ఏమిటి డబ్బు, ఆస్తి ఉందంటే ఆ 10 ఎకరాలు, ఇవన్నీ చర్చలోకి ఎందుకు వస్తున్నాయి? ప్రేమలో ఇవేవి చర్చలోకి రావు. ఇఫ్ దెర్ ఈజ్ లవ్, దెర్ ఈజ్ లవ్ యాక్సెప్టెన్స్. మరి ఇదేమో నీడ్ వ్యవహారం. నీడ్తో పాటు ప్రామిస్ వచ్చేస్తుంది, ట్రస్ట్, ఒక బ్లైండ్ ట్రస్ట్ వస్తుంది. నాకు ప్రపంచంలో ఇవ్వలక్కర్లేదు, నువ్వు ఉంటే చాలు. ఇది ఎలా అంటే, ఒక నీళ్ళలో మునిగిపోతుంటే ఒకడు కాపాడడానికి వచ్చాడు. సో కాపాడడానికి వచ్చినప్పుడు ఏం చేశాడు? ఈ మునిగిపోయేవాడు భయంతో వాడిని కౌగిలించుకున్నాడు. ఇద్దరు మునిగిపోయారు. అందుకే ఏం చేస్తారు, ఎవరన్నా కాపాడడానికి వచ్చినప్పుడు ఫస్ట్ కొడతారు. వాడు మునిగిపోయేవాడిని 2 దెబ్బలు వేస్తారు. చేతులు కింద పెట్టడం, కింద పెడతారు, జుట్టు పట్టుకుంటారు, అట్లా అప్పుడు లాక్కొచ్చి బయట వేసేస్తారు. అవునా? సో కాపాడబడేవాడు ఇద్దరి మధ్యన సంబంధం ఏంటంటే, కాపాడబడేవాడు ప్రయత్నం చేయకూడదు, అట్లా ట్రస్ట్ చేయాలి. ఈ మనిషికి ఈ ప్రపంచంలో కష్టాలు పడ్డం ఇష్టం లేదు. ఎవరన్నా ఒక మంచి గోడ దొరికితే ఆనుకుందాం, ఎవరన్నా మంచి డబ్బులు సంపాదిస్తారో అట్లా సెటిల్ అయిపోదాం. ఇట్లా ఈ థింకింగ్ ఎంటర్ అయింది అనుకో, ఈ నీడ్ అనేది పక్కకు జరిగి డిపెండెన్సీ వచ్చేస్తుంది. అక్కడ వస్తుంది కాన్ఫ్లిక్ట్. నీడ్లో కాన్ఫ్లిక్ట్ లేదు, నేను చెప్తున్నా, బ్రూటల్గా చెప్తున్నా. కౌగిల్లో కాన్ఫ్లిక్ట్ లేదు, శృంగారంలో కాన్ఫ్లిక్ట్ లేదు, ముద్దులో కాన్ఫ్లిక్ట్ లేదు, వీటితో కాన్ఫ్లిక్ట్ లేదు. కానీ వీటిని తీసుకునే ప్రయత్నం లోపల మనిషి చేసే ప్రామిస్లో కాన్ఫ్లిక్ట్ ఉంది, మనిషి చెప్పే కల్లిబుల్లి మాటల్లో కాన్ఫ్లిక్ట్ ఉంది, పొగడతల్లో కాన్ఫ్లిక్ట్ ఉంది. అది మనం గుర్తిస్తే నీడిని నీడుగా చూడగలిగిన వాడు విముక్తిలోకి వస్తాడు పక్కా. అది ఎక్కువసేపు ఉండదు, కొంతసేపే ఉంటుంది అది. కానీ డిపెండెన్సీ లైఫ్ అంత ఉంటుంది. ఇప్పుడు ఎంతసేపు శృంగారం చేస్తారు, ఎంతసేపు కౌగులించుకుంటారు? రోమియో జూలియట్ అయినా, అమర ప్రేమికులైనా, ప్రపంచంలో రష్మిక గారు, విజయ్, ఎవరైనా ఎంతసేపు ప్రేమించుకుంటారబ్బా? ఎంతసేపు నువ్వు నీడ్ ఉంటుంది? కాసేపు చూసుకుంటారు, కాసేపు కౌగులించుకుంటారు. ఎవరైనా అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ నేను చెప్తున్నది, ఎవరైనా. ఆ తర్వాత లైఫ్ ప్రాగ్మెటిక్ లైఫ్, ఎవరి పనిలో వాళ్ళు పడాల్సిందే. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎందుకు మంచి జంట? తను సంపాదిస్తే అతను డిపెండెన్సీ లేదు, లవ్ ఉండే అవకాశం పుష్కలంగా ఉంది. నీడ్ బేస్డ్ ఉంది, నీడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్యూర్ లవ్లో ఉండొచ్చు. కానీ డిపెండెన్సీ ఉంది. ఆ డిపెండెన్సీ ఎకనామికల్ డిపెండెన్సీ, ఎమోషనల్ డిపెండెన్సీ, సోషల్ డిపెండెన్సీ, రకరకాల డిపెండెన్సీలు వచ్చేస్తాయి. ఆ డిపెండెన్సీ అనేది కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తుంది. దిస్ ఈజ్ నాట్, డిపెండెన్సీ ఈజ్ నాట్ లవ్, అటాచ్మెంట్ కెన్ నాట్ బి కాల్డ్ లవ్. మరి లవ్ అంటే ఏంది? ఇప్పుడు ఇంకొక ముందుకెళ్తే, ఇప్పుడు ఏవైతే పెళ్లి జరుగుతుందో అంత వ్యాపారం అది. నేను ఈ మాట చెప్పగలను, ఎందుకో తెలుసా? నేను వ్యాపారం చేయలేదు కదా. కట్నం తీసుకున్నవాడు గాడిద అని ఎవరో అన్నారు కదా, అట్లాంటి వాళ్ళు చెప్పకూడదు. నేను తీసుకోలేదు, నేను ఏమి ఆశించాను. ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో భవిష్యత్తులో ఇదే మానవ జాతికి ఫిలాసఫీ. అంటే నువ్వు నీలా ఉండు, నువ్వు నీ పని చేసుకో, ఎవరి మీద ఆధారపడకు, పెళ్ళైనా ఆధారపడకు, పెళ్ళి కాకుండా ఆధారపడకు. నీ పని నువ్వు ఎప్పుడు చేసుకోవాలి. భోజనం గురించి ఆధారపడొద్దు, చేసేవాళ్ళు లేకపోతే నువ్వు చేసుకుంటున్నాను. ఏ రోజు దారో సంపాదించుకోవడం తిని నేర్చుకోవాలి. అత్తగారు దొరికారు, వాళ్ళకి భూమి ఉంది, డిపెండెన్స్ వచ్చేసింది, నమ్మావు, తీరా వాళ్ళు భూమి ఇయ్యనన్నారు, కాన్ఫ్లిక్ట్ వచ్చేసింది, వాళ్ళ మీద కోపం వచ్చేసింది, వాళ్ళ మీద ప్రేమ ఎటుపోయింది డాడీ, మొత్తం వెళ్ళిపోయింది. వాళ్ళకి మాకు మాటలు లేవు. 15 తులాలు బంగారం పెడతా ఉన్నారు, 2 తులాలు పెట్టారు. ఇదే ఉంటుంది ఇంకా. దరిద్రుడు మనిషి, జీవితకాలం అదే విషయాన్ని ఎప్పుడు అదే. నీడున్న చోట కాన్ఫ్లిక్ట్ లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, దీంతో కాన్ఫ్లిక్ట్ లేదు. ఇది ఓడకా అనుకుంది నీళ్ళు, ఓకే బేటా. రెండవది నీడ్ ప్లస్ ప్రామిస్. నీడ్ పక్కకి జరిగి ప్రామిస్లకు ఎంటర్ అయినావు అనుకో, డిపెండెన్సీ వచ్చేస్తుంది. నేను నీకు బంగారం ఇస్తాను, నేను నీకు ఇల్లు ఇస్తాను, నీకు అట్ట చూస్తా, మహారాణిలో చూస్తా, మహారాజులు చూస్తా, ఇదంతా. ఇది నమ్మిన తర్వాత అది జరగలేదు అనుకో, ఆబ్వియస్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? నీడ్ కోసం కలిసిన వాళ్ళు ఆ నీడ్ కూడా పక్కకు జరుగుతుంది, దాంతో పక్కదోవబాటు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వీడు ప్రామిస్ చేశాడు, ప్రామిస్ ఫుల్ఫిల్ చేయలే, వాడిని కౌగిలించుకోబుద్ది కాదు.
నీకు నీడు పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను చెప్పే చాలా లోతైన విషయం. ఇప్పుడు ఈ థాట్ వస్తుంది, నన్ను ముట్టుకోకు. అరే నువ్వు ఏదో ప్రామిస్ చేసినా అని నన్ను ముట్టుకొని ఇస్తలేవేంది అంటే దానికి లింక్ పెట్టి సచ్చావు. ముద్దు పెట్టాలన్నా కౌగులించి, ఇదంతా నేను నీడ్ గురించి మాట్లాడుతున్నా, లవ్ గురించి మాట్లాడలేదు. ఇంకా లవ్ అనేది 2 నిమిషాలు చెప్తే ఎక్కువ లేదు. ప్రపంచం అంతా బంగారము, పెద్ద పెద్ద ఈవెంట్లు, ఈగోలు, వాటి ప్రదర్శనలు, ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ, ప్రాపర్టీ, గోల్డ్. దేర్ కెన్ నాట్ బి లవ్. ఎప్పుడన్నా బ్రేక్ అవ్వచ్చు. అప్పుడు నీడ్స్ ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి. ఒకరి ఈగోలు ఒకరు సాటిస్ఫై చేసుకుంటూ బతకడం, ఇది లవ్వేనా? ఇంకోటి, పిల్లలు పుట్టిన తర్వాత విధి లేక చాలామంది కలిసి ఉంటారు, ఇదొక కారణం. రెండోది, విడిపోతే మన ఇజ్జత్ పోతుంది అని కలిసి ఉంటారు కొందరు. బయటికి మాత్రం హి 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 హి, లోపల చాలా ఉంటారు. మా అమ్మ నాన్న పరువు పోతుంది, ఎట్టోట కలిసి ఉందాం, జర నవ్వు బయటకు వచ్చి ఇట్లా వస్తే మెల్లమెల్లగా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం, ఒకరినొకరు అసహించుకోవడం, ఒకరినొకరు చూసుకోకపోవడం, ఇట్ టర్న్స్ అగ్లీ. మనకు బయటకు కనబడేంత సత్యము కాదు. చాలా క్లీన్ హార్ట్ ఉంటే తప్ప నేను చెప్పేది అర్థం కాదు. ఇది వస్తే దీని వాట్ ఈజ్ లవ్? లవ్ అనేది ఎలా చెప్పొచ్చు అంటే, ఒక ఫ్లవర్ ఉందా, ఆ ఫ్లవర్ నీవు, దాని సుగంధం ఉంటుందా, అది ప్రేమ. ప్రేమ అంటే ఈ సమస్త సృష్టి పట్ల నీకు కలిగిన అవగాహన వల్ల కలుగుతుంది నీలో భావం. అది నువ్వు యవ్వనంలో వస్తుంది, యవ్వనం దాటిన తర్వాత ప్రేమ పోతుంది, అది కాదు. అవగాహన వల్ల వచ్చింది అంటే ఇట్లా విరబూసింది. అది నువ్వు మరణించే వరకు ఉంటుంది. ఇంకో విషయం తెలుసా, మరణించిన తర్వాత శరీరం పడిపోయింది కదా, ప్రేమ అలాగే ఉంటుంది, అది పోదు. రమణ మహర్షి మరణించాడు, ప్రేమ అలాగే ఉంది. పీపుల్ లవ్ హిమ్. ఏమీ రాదు అతని నుంచి, పైసలు రావు, బంగారం రాదు, ఏమీ రాదు. ఆయన ఫోటో ఇంట్లో అమ్మనైన ఫోటో కూడా పెట్టుకోరు. ఆయన ఫోటో తెచ్చిపెట్టి ఏముంటుంది, బొక్క ఇట్లా ఉంటాడు. మరి ఏముంది? ఆ ఫ్రాగ్రెన్స్ ఉంది, అన్కండిషనాలిటీ ఉంది. సో ప్రేమ అంటే షరతులు లేని నీ యొక్క ప్రజెన్స్, దట్ ఈజ్ లవ్. మళ్ళీ రిపీట్ చేస్తా, షరతులు లేని నీ యొక్క ఉనికి, అల్టిమేట్ అండర్స్టాండింగ్ అన్నమాట. ఇలా ఉండడం పరమోత్కృష్టమైన విషయం. ఇది జోక్ కాదు. నేను ఇంకోటి ఏ ఫిలాసఫీ చెప్తలేను, నా స్థితినే చెప్తున్నా. నాకు ఎవరితోనూ ఏ షరతులు లేవు. నువ్వు ఇలా ఉండాలి, ఇలాగే ఉంటే నేను నీతో ఉంటాను, నాతో ఎవరు ఎలాగైనా ఉండవచ్చు. బ్యూటిఫుల్ ఉంటుంది లైఫ్. యాక్సెప్టెన్స్ ఈజ్ లవ్. అన్కండిషనాలిటీ అనేది లవ్. లవ్ అనేది కాన్సెప్ట్ కాదు. ఈ సమస్త సృష్టి ధర్మాన్ని నువ్వు అవగతం చేసుకోవడం వల్ల నీలో కలిగే ఒక సహజ స్ఫురణ. ఎదుటి వ్యక్తి నీవే, దట్ ఈస్ లవ్. అప్పుడు నువ్వు ఎవరిని లవ్ చేస్తావు? లవ్ అంటే మళ్ళీ ఐ లవ్ యూ, టాటా బై బై, నువ్వు లేకపోతే అసలు భాషనే లేదు ఇక్కడ. ఇట్ ఈస్ యూ ఆపరేటింగ్ ద హోల్ అండ్ ద హోల్ ఆపరేటింగ్ త్రూ యూ. ఇది నీకు ఒక అనుభవంగా తెలుస్తుంది. మానవ జాతి పరిణామక్రమంలో నేను చెప్పిన మాటలు కొందరే చెప్పారు. సినిమాలో చూపించేది, ఈ ప్రపంచంలో ఉన్నది ఏది లవ్ కాదు. ఇప్పుడు ఈ లవ్ అనేది ఏమంటారు, ఎన్కంపాసింగ్ అండ్ ఆల్ పర్వేడింగ్ అని చెప్తారనమాట. అండ్ ఓమ్ని ప్రజెంట్ అండ్ ఓమ్ని పొటెంట్ అంటే సర్వవ్యాపితం ఇది. ఉదాహరణకి ఇది అడవిలో ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఒక మనిషి ఉన్నాడు. అక్కడ ఎవరు మనుషులు లేరు. స్టిల్ దేర్ ఈజ్ లవ్. అతను ప్రేమయ్యే ఉన్నాడు. తన దగ్గరికి వచ్చిన కుక్క, తన దగ్గరలో ఉన్న పిల్లి దాన్ని అనుభూతి చెందుతాయి. ఆ తర్వాత మనిషి వస్తే అనుభూతి చెందుతారు. ఎవరున్నా లేకున్నా లవ్ ఉంది. సువాసన ఉంటుంది కదా ఫ్లవర్ది, ఆర్టీ అనమాట. అంటే ఇది ఎవరినో నువ్వు ప్రేమిస్తలేవు, నువ్వు ప్రేమని కలిగి ఉన్నావు అనమాట. అదొక ఆరా. దాని సమక్షంలో ఎవరు వచ్చినా దగ్గరకు వస్తున్న కొద్దీ స్మెల్ ఎక్కువ వస్తుందా లేదా ఫ్లవర్కి, అటు దగ్గర వస్తున్న కొద్దీ అరే అతనితో ఉంటే భలే ఉంటుంది. అసలు నీడు లేదు, పాడు లేదు, ఊరికి ఎట్లా వచ్చి కూర్చుంటుంది. ఎవరు అడుగుతారు ఏమొస్తుందో అతని దగ్గరికి పోతే, ఏమో తెలియదండి, అక్కడికి వెళ్తే ఏదో హాయిగా అనిర్వచనీయమైన ఒక భావన కలిగింది. అది చెప్పలేమండి మాటల్లో. అట్లా నీమ్కర్లి బాబా దగ్గరికి వెళ్ళి మొత్తం ఆయన ఎక్కడ కూర్చున్నా చుట్టుపక్కల అందరూ కూర్చుని ఆయన చూస్తుండాలి. ఆయన అడిగితే ఏం చూస్తున్నావు? కూర్చున్నాయి బాబా దగ్గరే.
అంటే దేకో నీ దగ్గర కూడా అలా కూర్చుండ్రు సైలెంట్ చూసిపోతారు. అంటే ఇది నువ్వు డబ్బులు పెట్టినా రాదు. ఊరికే వచ్చామని చెప్తారు. ఇదే పక్కింటి వాళ్ళు ఇంటికి వచ్చినట్టు కదా పప్ప. నన్ను చూసి ఇట్లా పోతారు ఇంట్లో. అన్కండిషనాలిటీ 100% ఉంటేనే అది నీలో ఉంటుంది. ఓకే. కొంత కరప్షన్ ఉన్నా ఇట్ విల్ గో. 0.001% కరప్షన్ ఉన్నా ఇట్ విల్ గో. అది దాని అందం అంతా పోతుంది. ఇంకోటి ఏది ఎంట తీసుకపో, ఎందుకురా ఈ ఆవేశం, ఈ అమ్మ బంగారం తీసుకుపోతావా, ఈ ఆస్తులు తీసుకుపోతావా, ఈ కొట్లాటలు, ఈ పీకులాటలు ఏంది, అంగీకరించరాదు. 10 గంటలకు లేస్తా, ఓ పడుకో, ఒకసారి చెప్పరాదు. ఎందుకు నువ్వు లేచినట్టే అందరు లేవాలి, నువ్వు డ్రెస్ వేసుకున్నట్టే అందరు డ్రెస్ వేసుకోవాలి, నీటు సర్దుకో, నువ్వు కూర్చున్నట్టు ఎందుకు కూర్చోవాలి అందరూ. తల్లిగా తండ్రిగా నిర్ణయం తీసుకోవాలి. మావాడు షార్ట్ వేసుకొని వస్తా అన్నాడు, ఐ సెడ్ ఓకే, వాడే తెలుసుకుంటాడు, చూద్దాం ఏమవుతుందో అని యాక్సెప్టెన్స్. అరే ఎవరిని అడిగితే నీ దగ్గరికి పంపిస్తాను, నువ్వే జవాబు ఇచ్చుకో, కానీ విత్ రెస్పెక్ట్, రూడ్గా కాదు. ఏం బాబు షార్ట్ వేసుకున్నాడు మీ అబ్బాయి అంటే, వాడిని అడగండి సార్ ఏముంది. గొప్ప రెస్పెక్ట్ వస్తుంది పిల్లలకి. మీరు ప్రయోగం చేయాలి, అవకాశం ఉన్నప్పుడే ప్రయోగం చేయాలి. చేయి జారిపోయినాక నువ్వేం చేయలేవు. అందుకని నేను చెప్పాలనుకుంటుంది ఏ సలహా కాదు. నీడ్ ఈజ్ డిఫరెంట్, లవ్ ఈజ్ డిఫరెంట్. నీడ్ ప్లస్ ప్రామిస్ క్రియేట్స్ కాన్ఫ్లిక్ట్. గుర్తుపెట్టుకోండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కలిసి నీడ్ కోసం వచ్చాడు. ముట్టుకోవాలని, ముద్దు పెట్టుకోవాలని, వాటిని మీ ఇష్టం ఏదైనా ఊహించుకోండి. కానీ ఆ అమ్మాయి ఒప్పుకోదు కనుక ప్రామిస్లు చేస్తున్నాడు. అక్కడనే మోసం. అటు కాకుండా నీడుగా వ్యక్తపరిచేవాడు అతను దొరికితే దొరకొచ్చు, లేకపోతే లేదు. కానీ ఇక్కడ రభస ఉండదు. ఇప్పుడు నువ్వు అన్న ప్రశ్నకి జవాబు చెప్పి ముగిస్తా. ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి జస్ట్ నాకు నీడ్ మాత్రమే ఉంది, నీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి కౌగిలించుకుంటాను, ఇంకోటి ఇదే చివరి కౌగిలి, ఇప్పుడు అనిపించింది చెప్పేసిన అబ్బా, దట్స్ ఆల్. తర్వాత మళ్ళా రేపు ఎల్లుండి ఆ చర్చ ఉండదు. నీకు ఓకేనా అన్నావు అనుకో, ఎదుటి వ్యక్తి ఓకే అన్నా కూడా నమ్మడానికి లేదు. నీకున్నంత క్లారిటీ ఆ క్షణం అతనికి ఉంటుందో ఉండదు. నువ్వు అన్నావు, కౌగిలించుకున్నారు లేదా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు అనుకుందాం. ఎగ్జాంపుల్, నీవు కాదు ఎవరైనా. ఆ తర్వాత ఆ అబ్బాయి 3-4 డేస్కి మెల్లగా డిపెండెన్సీ వచ్చేసింది, మళ్ళీ కావాలనిపించింది అనుకో. నువ్వు వదిలించుకోవాలనుకున్నా లేదా ఎవరు వదిలించుకోవాలనుకున్నా ఎదుటి వ్యక్తి వదిలించుకోలేకపోతే ఏం చేస్తావు? అందుకని మనిషితో కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైనా రావచ్చు. అందుకని ఇది ఒక్కటి ఎగ్జిస్టెన్షియల్ కాన్ఫ్లిక్ట్, ఎక్స్క్లూజివ్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్. ఇది మిగతా అన్ని విషయాల్లో నువ్వు వదిలించుకోవచ్చు, కానీ ఒక మనిషి ఎంటబడుతుంటే ఎట్లా వదిలించుకుంటావు? ఇంపాసిబుల్. ఆ టైంలో ఒక చిన్న జవాబు ఏంటి, మాటల్లో దిగకుండా, పరుషంగా మాట్లాడకుండా నువ్వు గనక సైలెంట్గా కొంతకాలం ఉండిపోగలిగితే, స్పందన లేకుండా, అది పడిపోతుంది. కానీ మనిషికి అంత పొటెన్షియల్ ఉండదు. ఎగ్జాంపుల్, ఒకడు ఊరికి నైబర్ తిడుతున్నాడు, నిజంగా నువ్వు ఆ సమస్యను క్లియర్ చేయాలంటే నువ్వు అసలు స్పందించవు. అట్లా ఉండగలిగితే ఆ సమస్య మొత్తం వెళ్ళిపోతుంది. కానీ మనిషికి ఒక ఇంపల్సివ్ బిహేవియర్ ఉంటుంది, వాడేదో అంటాడు, వీడేదో అంటాడు, స్పందన ప్రతిస్పందన, అట్లా. అందుకని ఈరోజు నేను 3 విషయాలు చెప్పిన. ఈ విషయాలు నేను చెప్పానని మీరు నమ్మకూడదు, మీరు విచారణ చేయండి. మీ దగ్గరికి ఎవరైనా ప్రేమిస్తున్నా అని వచ్చి చెప్పి ప్రామిస్ చేస్తున్నారా, పొగుడుతున్నారా, వాడిని నమ్మకండి, వాడెవడైనా. రెండవది, నీడ్గా గుర్తించండి. నీడ్కి ప్రేమలు అట్లాంటివి ఏమి ఉండవు. కానీ నీడ్ విషయంలో ఎరుక అవసరం. నీళ్లు తాగాలి, కిరోసిన్ తాగట్లేదు. నేను ఎంత అన్కాన్షియస్గా ఉన్నా, గొడవలు పడుతున్నా, నీళ్లు తీసుకురా అంటా తప్ప, నీళ్ళు కాకుండా ఎవరో వేరే ఇచ్చారు, ఏం తెమ్మంటే ఏం తెచ్చావు, ఎరుక ఉంటుంది. నీడ్కి ప్రేమకు సంబంధం లేదు. లవ్ అనేది నీడ్ కాదు, అది నీ రియాలిటీ, నీ స్థితి. సెక్స్ అన్నది నీడ్ అన్నది తీరాలి, లేదా దాని పట్ల ఒక ఉన్నతమైన అవగాహన కలిగితే అక్కర్లేదు. ఎందుకంటే అది మధ్యలో వచ్చింది కాబట్టి అది కంపల్సరీ ఏమి కాదు, కొందరు దాన్ని ముట్టుకోలేదు. అది వ్యక్తిని బట్టి ఉంటుంది. అంటే మధ్యలో వచ్చింది, మరి అవసరం ఏముంది? అందుకే అది ఓన్లీ రిప్రొడక్షన్ కోసమే. ఇప్పుడు నేను పిల్లలు కనలేదు, సో నేను నా యొక్క వంశావళిని బ్రేక్ చేసేసిన.
ఇప్పుడు రమణ తాతయ్య కూడా దాన్ని గుర్తించిండా సేమ్ ఆ, ఏ బుద్ధున్నవాడు అందరూ గుర్తిస్తారు దాన్ని. మరి మధ్యలో వచ్చేది దాన్ని ఎందుకు పట్టుకుంటున్నారు అందరూ? అది చాలా ప్రగాఢమైన ఆకర్షణ కలిగి ఉంది. అట్లా ఇప్పుడు సినిమా అనేది పోదాం పోదాం ఎందుకు అనిపిస్తుంది? అందులో ఆకర్షణ ఉంది కాబట్టి. సినిమా తెర మీద ఒక బొమ్మలాట అని అనుకో, ఒకసారి చూద్దాం. కానీ 4 సార్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి. విషయం 4 సార్లు ఎందుకు పోయినావు? భలే ఉన్నావు. అటనేది కూడా 4 సార్లు చేసిన తర్వాత చాలా అనిపిస్తుంది. అచ్చా. అట్లా ఒకడికి ఒకసారికే పోతుంది, ఒకడికి 10 ఏళ్లలో పోతుంది, ఒకటి సచ్చే వరకు వదిలిపెట్టదు, ఒకడు భోజనంలాగా చేస్తాడు, చూస్తాడు దాన్ని. నాకు దాని మీద ఏ ఎమోషన్ లేదు, నేను రోజు ఒకసారి అట్లా ముట్టుకుంటే చాలు అంటాడు ఒకడు. ఇది వ్యక్తికి వేరు. అందుకని నీడ్ ప్లస్ ప్రామిస్ ధోకా. నెవర్ నీడ్గా చూసేవాడు లిబరేషన్లోకి వస్తాడు. వాడిని మనం పశువు అంటున్నాం జనరల్గా. వాడు పశువు కాదు, వాడు పశువులాగా అనిపిస్తున్న జ్ఞాని వాడు. నీడ్ ప్లస్ ప్రామిస్ మేకవన్నే పులివాడు. వాడు ముసిగేసుకొని వచ్చాడు. యు ఆర్ సో బ్యూటిఫుల్ టుడే. అసలు వాడు ఉద్దేశం వేరే ఉంది లోపల, అది చెప్పట్లేదు. కానీ అదే విషయంలో సిన్సియర్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఉండరా? ఎట్లా తెలుస్తుంది నీకు? అదే ఎలా గుర్తించడం? గుర్తించలేవు. అందుకే డైరెక్ట్ పాయింట్కి రా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థమైపోతుంది. ఒకవేళ ఎగ్జాంపుల్లో నన్ను నేను పెట్టుకున్నా లేకపోతే ఎవరిని పెట్టినా కూడా వాళ్ళు నిజంగా సిన్సియర్గా ఆ మాట చెప్పారేమో, అది అవన్నీ నీకు తెలియదు అది. ఒక్కటి గుర్తుపెట్టుకో, వాడు సిన్సియర్గా చెప్పాడో ఏం చెప్పాడో నేను నిర్ణయించుకున్నాను అతనితో వెళ్ళాలని. ఎగ్జాంపుల్ చెప్తున్నా. భవిష్యత్తులో అతను మోసం చేసినా నేను బ్లేమ్ చేయను. సో పూర్తి అవగాహనతో వెళుతున్నా. నా అవగాహన బ్రేక్ అయినా నేను బ్రేక్ గాను, నేను ఎవరిని బ్లేమ్ చేయను, నేను మిమ్మల్ని బ్లేమ్ చేయను. నా జీవితాన్ని నేను నిర్మించుకోగలను, నేను డిపెండెంట్గా లేను అని చెప్పిన రోజు యూ కెన్ డూ ఆర్ ఎనీబడీ కెన్. అలా ఉండగలుగుతారా? ఆఫ్ కోర్స్ నేను లేను. నువ్వు కాదు, నిన్ను ఈ విషయంలో ఎగ్జాంపుల్గా చెప్ప. ఎవరైనా ఉండొచ్చు, నేనే ఉంటుందంటే ఎవరికైనా పాసిబుల్. ఉండని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ట్రై చేయాలి భయ్, ట్రై చేయాలి. సో నేను చెప్పేది రకరకాలుగా అర్థమవచ్చు. నీడ్గా చూస్తున్నావా ఒకటి ప్రశ్నించుకో. అక్కడ ఎమోషన్ లేదు, అక్కడ లవ్ లేదు. నీడ్ ప్లస్ ప్రామిస్ అన్నది వెరీ డేంజర్. అది నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా, అక్కడే వస్తుంది కాన్ఫ్లిక్ట్. మూడవది ఏంది? లవ్ అనేది నీ స్వభావం. సో నిజంగా లవ్ ఎట్లా వస్తుందంటే, ఆ భావన లవ్ అంటే ఇలా కౌలించుకుని అట్లా కాదు. యువర్ ప్రజెన్స్ ఈజ్ ఫుల్ఫిల్డ్. సమస్తాన్ని లెక్కలోకి తీసుకోవడం వల్ల నీలో కలిగే ఒక హఠాత్ స్ఫురణ. ఇక్కడంతా వేరువేరుగా కనిపిస్తున్నా అంతా ఒక్కటయ్యే ఉన్నది. ఎదురు ఉన్న వ్యక్తి, నేను, అంతా ఒక్కటిగా ఆపరేషన్ జరుగుతుంది అనుకున్నప్పుడు. సో ఆ భావన, ఆ ఫ్రాగ్రెన్స్ అన్నది ఎవరైనా అనుభూతి చెందుతారు దగ్గరకు వచ్చినప్పుడు. నీలో ఏ ప్రయత్నం ఉండదు, ప్రేమ అప్రయత్నం. ఎవరున్నా ప్రేమ ఉంది, ఎవరు లేకపోయినా ప్రేమ ఉంది. నిజంగా ప్రేమ తెలిసినవాడు ప్రేమించడం అనేది ఉండదు. ఈ చిన్న స్టేట్మెంట్ అర్థం అవ్వాలంటే మీరు బుర్ర గోడ గుద్దుకోవాలి. నిజంగా ప్రేమ మీకు తెలిస్తే ప్రేమించడం లేదు. ప్రేమగా కదులుతారు, ప్రేమగా మాట్లాడతారు, ప్రేమయ్యే ఉంటారు. మీ సమక్షంలో వచ్చిన వాళ్ళు దాన్ని అనుభూతి చెందుతారు. ఎందుకంటే చెప్పను. ఆ తర్వాత అర్థమైన వాళ్ళకి అర్థమైంది, అర్థం కాని వాళ్ళకి అర్థం కాలేదు, అంతే. చివరిగా మళ్ళీ ఆ చిన్న ఏమంటారు, ఒక రైడర్ ఎవరన్నా మంచి మాటలు చెప్పారు, అయినా సరే మంచి మాటలు చెప్పినా అతను మంచి మనిషి అని నీకు నమ్మకం కలిగితే, ఎవరికైనా డబ్బులు ఇచ్చావు, ప్రేమను తీసేద్దాం ఇక్కడ, నమ్మావు, అప్పుడు నువ్వు ఈ స్టాండ్ తీసుకోవాలి. ఒకవేళ అతను మోసం చేసినా అది నా మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగింది తప్ప నా డిపెండెన్సీ వల్ల కాదు. నేను మాటలను నమ్మి మోసపోయి నేను ఇన్వెస్ట్ చేయడం లేదు. నేను ఇన్వెస్ట్ చేయడానికి కారణం నా అధ్యయనం, నా అవగాహన. అట్లాగే ఒక మనిషి నేను వెళ్ళిపోతున్నాను లేదా పెళ్లి చేసుకున్నాను, నాకు కలిగింది ఒక అవగాహన, నాకు ఒక ట్రస్ట్ వచ్చింది, చూస్తాను, దీన్ని టెస్ట్ చేసి చూస్తాను అనేది ఒకటి. అట్లా ఈ చిన్న చిన్న విషయాలు లెక్కలోకి తీసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. అంతకుమించి మరేమీ లేదు. నన్ను ఎవరు అడిగారు ట్రస్ట్ అంటే ఏందని. పైలట్ ఎవడో తెలియకుండా ఫ్లైట్ ఎక్కుతాను చూడు, అది ట్రస్ట్ అంటే. బాబు ఒకసారి దిగి నడపమ్మా అంటామా? ఆ ఫ్లైటు, ఆ విమానయాన సంస్థ, ఆ ట్రైనింగు, ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి నమ్మకం వచ్చేసింది. కొన్నిసార్లు ఒక వ్యక్తి దగ్గర ఏమి ఉండకపోయినా నమ్మిన సందర్భాలు ఉన్నాయి. అద్భుతాలు చేసిన వాళ్ళు ఉన్నారు. గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక్కటే,
బాల్ ఏదేమైనా నీ కోర్టులోనే పెట్టుకో. పూర్తి అవగాహనతోనే నేను చేస్తున్నానన్న స్ఫురణ మర్చిపోదు. అప్పుడు అందరూ పడిపోయినా నువ్వు ఉంటావు. నీ జీవితం వల్ల నువ్వు నిర్మించుకోవచ్చు. అప్పుడు నీ ముఖం మీద చిరునవ్వు పోదు. కలిసి ఉండు కానీ డిపెండెంట్గా ఉండవు. బ్యాక్ కదా.